వెల్కమ్ టు సుజీస్ కిచెన్. ఈరోజు నేను ఇడ్లీ చట్నీ ఎలా చేయాలో చూపిస్తున్నాను. ఇది తెలంగాణ సైడ్లో టిఫిన్ సెంటర్లలో ప్రతి దగ్గర భలే రుచిగా ఉంటుంది. ఒక ప్యాన్ తీసుకున్న ఒక ప్యాన్లోకి ఒక సగం కప్పు పల్లీలు తీసుకొని దాన్ని చాలా తక్కువ మంట మీద దాన్ని దోరగా కొంచెం వేయించుకోవాలి. మరీ ఎక్కువ కాకుండా ఆ పల్లీల పచ్చిదనం ఏదైతే ఉంటుంది కదా, ఆ పచ్చిదనం పోయేంత వరకు కొంచెం లైట్గా దోరగా వేయించుకుంటే సరిపోతుంది. ఇగో ఈ రీతిగా కొంచెం లైట్గా దోరగా అయితే చాలు. దాన్ని ఒక ప్లేట్లోకి షిఫ్ట్ చేసుకొని చల్లారిన తర్వాత పొట్టంతటిని తీసేసేయాలి. అదే ప్యాన్లకి ఒక 3/4 కప్పు పుట్నాల పప్పు తీసుకున్నా. దాన్ని కూడా కొంచెం చాలా లైట్ లో మంట మీద కొంచెం దోరగా వేయించుకోవాలి. ఇగో గిట్ల అయితే చాలు, ఇంతే దోరగా ఉండాలి. ఎక్కువగా కూడా ఉంటే మరి దాని మాడినట్టు అయిపోతుంది. ఒక బౌల్లోకి షిఫ్ట్ చేసుకొని అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ నూనె పోసి ఒక అరకప్పు పచ్చి కొబ్బరి వేసి దాన్ని కొంచెం దోరగా ఫ్రై చేయాలి. దాంట్లోకి మీ రుచికి సరిపడంత ఎర్రమిరపకాయలు వేసుకొని దాన్ని కూడా కొద్దిసేపు దోరగా వేయించుకోవాలి. వీటన్నిటినీ చల్లారిన తర్వాత మిక్సీలో వేసుకొని ఒక్కొక్కటిగా వేసుకోవాలి. ఇక పల్లీలు నేను పొట్టు తీసి రెడీ పెట్టుకున్నా. ఒక పల్లీలు వేస్తున్నా. తర్వాత కొబ్బరి, ఈ మిరపకాయలు, చల్లారిన ఈ పుట్నాల పప్పు, రుచికి సరిపడా ఉప్పు కొంచెం తక్కువ వేసుకొని అది కొంచెం గ్రైండ్ అయిన తర్వాత కావాలంటే టేస్ట్ చూసుకొని మళ్ళీ సరిపోకపోతే కొంచెం ఉప్పు వేసుకోవచ్చు. కొంచెం అంత చింతపండు, ఒక గోలి అంత చింతపండు వేస్తే చాలు. ఒక 4-5 వెల్లిపాయలు ఇగో మిక్సీలో మరీ సన్నం పట్టకుండా, మరీ పేస్ట్ లాగా కాకుండా కొంచెం దోరగానే దాన్ని మిక్సీ పట్టుకోవాలి. ఇక ప్యాన్లోకి ఒక 2 టేబుల్ స్పూన్ల నూనె పోసి దాంట్లోకి ఒక టేబుల్ స్పూన్ అంత ఆవాలు వేసి ఆవాలు మంచిగా చిటపటలాడాలి. ఒక టీ స్పూన్ అంత జీలకర్ర కూడా వేసుకొని ఆ జీలకర్ర కూడా కొంచెం దోరగా వేయించిన తర్వాత ఒక 2 టేబుల్ స్పూన్ అంత మినప్పప్పు వేసుకొని ఆ మినప్పప్పుని కొద్దిసేపు దోరగా వేయించుకోవాలి. ఎందుకంటే ఎండుమిరపకాయలను కరివేపాకు మాడిపోకుండా ముందు కొంచెం దాన్ని దోరగా వేయించుకున్న తర్వాత అప్పుడు ఎండుమిరపకాయలను కరివేపాకు వేసి దాన్ని కొంచెం సేపు చిటపటలాడించాలి. ఆ తర్వాత దాన్ని చట్నీలోకి కుమ్మరించేయండి. వేసిన తర్వాత దాని చట్నీని కొంచెం మొత్తం అది వేసిన మన పోపు అంతా కూడా కలిసేటట్టుగా కాస్త కలుపుకొని ఇక దాంట్లోకి మనకి ఇష్టమైన ఇడ్లీ కానీ దోశ కానీ నంచుకొని తింటే భలే ఉంటుంది. ఏమంటారు దాన్ని, క్రంచీగా ఆ చట్నీ ఆ పండ్లకి తగులుతుంటే ఎంతో టేస్టీగా ఉంటుంది. ఈ చట్నీని ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఎప్పుడు ఇడ్లీ చేసుకున్నా దోశ చేసుకున్నా కూడా దాన్ని కనీసం ఒక 10 రోజుల వరకు ఆ చట్నీని వాడుకోవచ్చు. ఎందుకంటే చింతపండు వేసినాం కాబట్టి
చట్నీ కొన్ని ఎక్కువ రోజులు నిల్వ కూడా ఉంటుంది. దాన్ని 10 రోజుల వరకైనా కూడా పాడవకుండా ఫ్రెష్గా ఉంటుంది చట్నీ. ఎంతో ఇష్టం నాకు ఈ చట్నీ అంటే. ఎప్పుడు చేసినా ఈ చట్నీని నేను కంపల్సరీగా చేస్తా. మీరు ట్రై చేసి చెప్పండి చట్నీ ఎలా వచ్చిందో.